హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నెట్ఫ్లిక్స్లో టెలికాస్ట్ అవుతున్న మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించి ఆయన సినిమాల నుంచి స్టూడెంట్ నంబర్ 1 నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ వరకు ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఎస్ఎస్ఎంబి 29 గురించి అండ్ అలాగే ఆయనతోని వర్క్ చేసిన అందరూ హీరోస్తోని కూడా ఇందులో మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలు అంటే బాహుబలి తర్వాత ఆయన బాహుబలిలో ఈ సీక్వెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు, ఈ సీన్ని రీక్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన మహాభారతం నుంచి ఈ సీన్ అయితే తీసుకున్నారంట. ఆయన ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆయన మాత్రం దానికి ఇన్స్పైర్ అయ్యారు. అయితే ఈ మూవీకి సంబంధించి అటు రామ్ చరణ్ కూడా తనకి ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎస్ఎస్ రాజమౌళితోని అటు మగధీర అలాగే త్రిబుల్ సినిమాలలో ఆయన డెడికేషన్ ఎలా ఉంటుంది, ఆయన మాత్రం పని పని అంటూనే ఉంటారు. ఆయనకి సంబంధించి ఏది చెప్పాలన్నా కూడా చాలా హార్డ్ వర్కింగ్ అని, అసలు ఆయన ఎప్పుడూ కూడా సెట్స్ని విడిచిపెట్టి వెళ్ళరు అని, అదేవిధంగా ఇటు సినీ రంగంలో చూసుకుంటే అటు ఎస్ఎస్ రాజమౌళి అంతటి గొప్ప డైరెక్టర్ ఎవరూ లేరు అని కూడా ఇటు రామ్ చరణ్ చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ప్రభాస్ అలాగే జేమ్స్ కెమెరన్ మరియు ఎన్టీఆర్. అటు జేమ్స్ కెమెరన్ ఆయన గురించి చెప్తూ ఉంటే సినీ రంగం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మతిపోయింది అనుకోవచ్చు. అటు అవతార్ డైరెక్ట్ చేసిన ఆయన చెప్పడం అనేది అసలు మామూలు విషయం కాదు. అదేవిధంగా ఇటు రామ్ చరణ్ చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతున్నాయి.